ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ లో శనివారం సమతా భారత ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్ పోస్టర్లను విడుదల చేయడమైనది. ఈ సందర్భంగా పాల్గొన్న సమతా భారత ఐక్యవేదిక భారతీయ బౌద్ధ మహాసభ సెంటర్ కమిటీ ఆసిఫాబాద్ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 24న లుంబిని దీక్ష భూమిలో భారత రాజ్యాంగ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 15 మండలాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన నాయకులు, వివిధ కుల సంఘాలకు సంబంధించిన నాయకులు జిల్లా కేంద్రంలో నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ అవగాహన ర్యాలీ సదస్సుని ఆసిఫాబాద్ భూమిలో ఈ నెల 24 తారీఖున నిర్వహించబడుతుంది. కాబట్టి ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలలో, అన్ని మండలాల్లో గల బౌద్ధ బాంధవులు, అదేవిధంగా భారత రాజ్యాంగం వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, అధికారులు, యువజన సభ్యులు అందరూ హాజరై ఈ సమావేశంలో పాల్గొని భారత రాజ్యాంగ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. జై భీమ్ నమో బుద్ధాయ్. జై భీమ్ నమో బుద్ధాయ్. భారత రాజ్యాంగం రచించే రోజు మనందరికీ త్వరలోనే వచ్చిందని మేము తెలియజేస్తున్నాము. ఈ నెల 24 తారీఖున ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ రక్షణ సదస్సుని, అంటే భారత రాజ్యాంగ కాపాడాలని అందరి ద్వారా సమావేశం ఏర్పాటు చేసుకొని అందరికీ అవగాహన కల్పించుకొని, అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించే భారతీయులు ఉంది. అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ గారి వారసులాగా భారత రాజ్యాంగాన్ని కాపాడాలని తెలియజేస్తున్నాము. భారత రాజ్యాంగ అవగాహన ర్యాలీ సదస్సుని ఆసిఫాబాద్ భూమిలో ఈ నెల 24 తారీఖున నిర్వహించబడుతుంది. కాబట్టి ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలలో, అన్ని మండలాల్లో గల బౌద్ధ బాంధవులు, అదేవిధంగా భారత రాజ్యాంగం వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, అధికారులు, యువజన సభ్యులు అందరూ హాజరై ఈ సమావేశంలో పాల్గొని భారత రాజ్యాంగ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. జై భీమ్ నమో బుద్ధాయ్.